హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈరోజు నేను మీకు సున్నిపిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఖర్జూరాల చూర్ణం, తులసి చూర్ణం, అలాగే వట్టివేలు చూర్ణం, ఇంకా కమల తొక్క చూర్ణం, ఆరెంజ్ పీల్ పౌడర్, బావంజాల చూర్ణం, ఇంకా రోజ్ పెటల్ పౌడర్, వేప చూర్ణం, నీమ్ పౌడర్, కస్తూరి పసుపు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. నేను వచ్చి ఒక 10 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ప్రతిదీ కూడా ఈ కప్తో మెజర్ చేసుకొని, ఒక్క కస్తూరి పసుపు ఒకే ఒక కొంచెం తగ్గించి వేసుకున్నానండి. వేపాకు చూర్ణం ఈ 2 తప్ప మిగతావన్నీ యాజ్ యూజువల్గా 2 కప్స్ చొప్పున వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, తులసి, ఇంకా రోజ్, నీమ్, బావంజారు, ఖర్జూరాలు ఇవన్నీ కూడా స్కిన్ని మనని హైడ్రేట్ చేస్తుంది అన్నమాట. ఎవరికైతే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందో, అలాగే సన్ ట్యాన్ వల్ల డ్యామేజ్ అయ్యిందో, ఇంకా ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఒక్క పౌడర్తో మీ స్కిన్ మీద ఉన్న డ్యామేజ్ అంతా పోతుందండి. అలాగే చాలామంది గ్లాసీ స్కిన్ ఇష్టపడతారు. ఆ స్కిన్ కూడా మీకు దీనివల్ల మీకు మంచిగా స్కిన్ అన్నది అందంగా గ్లోయింగ్గా ఉంటుంది. ఈ ప్యాక్ ఒక్కసారి అప్లై చేసేయండి. నెక్స్ట్ టైం మీరే అంటారు ఎంత బాగుంది అని చెప్పి. ఇది మనం బాత్ పౌడర్ డైలీ యూజ్ చేయొచ్చు. చాలామంది సోప్స్ అన్నది రెగ్యులర్గా కొంతమందికి నచ్చదు. సో అది స్కిప్ చేసేసి డెఫినెట్గా ఈ బాత్ పౌడర్ యూజ్ చేయండి. అలాగే ఫేస్ వాష్లు కానీ, మంచి కాస్ట్లీ క్రీమ్స్ కానీ, దానికన్నా ఇలాంటి నేచురల్ హెర్బ్స్ ప్రోడక్ట్ వాడితే డెఫినెట్గా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. సో మనకి మంచి ఫ్రాగ్రెన్స్ అంటే మంచి వాసన అన్నది మనకి వస్తుందన్నమాట. ఇది యూజ్ చేశాక నియర్లీ ఒక 10 to 12 అవర్స్ వరకు మంచి ఫ్రెషింగ్గా ఉంటుంది. మంచి సువాసన అన్నది మనకు వస్తుందన్నమాట. సోప్ ఈ డియోడ్రెంట్స్ కానీ ఇవన్నీ ఎందుకు పనిచేయండి, పిల్లలకి పెద్దలకి ఎస్పెషల్లీ మగవాళ్ళు ఎవరైతే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది, నెక్ కానీ ఎల్బో కానీ ఇలాంటి కొంచెం మనకి ప్రైవేట్ పార్ట్లో కొంచెం బ్లాక్నెస్ అన్నది ఉందో, అలాంటి వాళ్ళు ఇది బాగా యూజ్ చేస్తే కనుక డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను సున్నుపిండి అంటే పెసరపిండి కానీ లేదంటే శనగపిండి కానీ యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక మంచి కంటైనర్లో వేసుకుని మనం దాన్ని వాటర్ తగలకుండామని జాగ్రత్తగా ఒక సైడ్ పెట్టుకోండి. సో చూసారు కదా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే సున్నుపిండికి పెసరపిండి వాడుతున్నాను. మీకు కావాలంటే పడిన వాళ్ళు ఇది, లేకపోతే శనగపిండి. నేనైతే రైస్ పౌడర్ యాడ్ చేయట్లేదండి. కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పడదని నేను యాడ్ చేయట్లేదు. సో చూసారు కదా, ఇది కానీ మీరు మిక్స్ చేసుకొని రోజ్ వాటర్తో కానీ, మిల్క్తో కానీ, లేదంటే ఆలోవెరా జెల్ కానీ, ఇంకా కీరా దోసతో కానీ, టమాటా జ్యూస్ మీ ఇష్టం. ఇవేమి వద్దు, నాకు పాల మీగడ రాసుకొని మంచిగా సున్నిపిండి రాసుకుంటే అందంగా ఫేస్ అన్నది గ్లోయింగ్గా ఉంటుందండి. సో నేనైతే పౌడర్ రెడీ చేసుకున్నాను. చాలా చాలా మంచి వాసన అండి. మా కిడ్స్ అయితే చాలా ఇష్టంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా ట్రై చేశారు. మా పాపకి నేను నియర్లీ ఒక 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు పిక్ చూసినట్టయితే తనకి సన్ ట్యాన్ అనేది మొత్తం తగ్గిపోయిందనమాట. సో వీకెండ్స్లో మీకు ఎలాంటి ఫ్రీ టైంలో ఉంటే కిడ్స్కి మీరు ఇది పెట్టుకోండి. నలుగుపిండి అన్నది డెఫినెట్గా పెట్టండి. సో మంచిగా షైన్ అవుతుంది. టైం లేని వాళ్ళు ఇలా మనం ఒక కంటైనర్లో ఇలా మనం చేసుకుని పెట్టుకుంటే వీకెండ్స్లో మీరైనా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు టైం ఉన్నప్పుడు. సో చూసారు కదా, నాకైతే నచ్చేసింది ఇది బాగా. సో నా ఫేవరెట్ అనమాట ఇది. యాక్చువల్లీ మా అమ్మమ్మ గారు మా మమ్మీకి చెప్పారు, మా మమ్మీ నాకు చెప్పారు. సో నాకు అలా ప్రాసెస్ తెలుసు అనమాట. మేము మంచిగా యూజ్ చేసామండి ప్రోడక్ట్, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో పిల్లలు చాలామంది ఇది యూజ్ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి మీరు ఒక ప్యాక్లో వేసి పెట్టేసేయండి. సో ప్యాక్ అన్నది మనం అప్లై చేద్దామండి. సో దీన్ని మనం ఒక 1 స్పూన్ తీసుకుంటే ఒక 3 to 4 స్పూన్స్ టమాటా జ్యూస్ వేసుకుంటున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అది మనం ఫేస్కి అప్లై చేసి ఒక 10 minutes ఫేస్ వాష్ చేసుకోండి. 10 minutes తర్వాత అసలు స్క్రబ్ అన్నది చేయొద్దు.
ఆ ప్యాక్ని నీట్గా అప్లై చేసుకొని ఫేస్ అంతా ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటుందండి. స్మూతింగ్ లుక్ ఉంటుంది. సో చూడండి, మా పాపకి నేనైతే అప్లై చేస్తున్నాను ప్యాక్. తనకి చాలా ఇష్టం ఈ ప్యాక్. మంచిగా తన ట్యాన్ అంతా పోయింది. పిల్లలకి ఎక్కువ నెక్ దగ్గర ట్యాన్ ఉంటుంది కదా, ఈ ప్యాక్ అనేది యూస్ చేయండి. సోప్లో కెమికల్ ఉంటుంది కాబట్టి ఇది కానీ మీరు డైలీ యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆయుర్వేద షాప్లో ఉంటాయి, లేదంటే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటి షాపింగ్ యాప్స్లో ఉంటాయండి. సో చూసారు కదా ఎంత మంచి రిజల్ట్ ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ నోటిఫికేషన్. డెఫినెట్గా ఈ పౌడర్ మీరు యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.